నేటి ఉదయకాలం కుటుంబం ప్రారంభించుకుందాం. నేటి ఉదయకాల సమయంలో హోషేయ గ్రంథము 8వ అధ్యాయం మనం చదువుతున్నాం కనుక నేర్చిపోతున్నాం కనుక ప్రార్థన చేసి నీ కుటుంబం ప్రారంభించుకుందాం. వచ్చేవో ప్రార్థన. మహాగరుడు మహోన్నతుడు మా ప్రియ పాలకు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్థితిలో స్వాగతం చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోని తండ్రి ఉదయకాల సమయం వేదికమ్మ తండ్రి, ఇదిగోని తండ్రి ఊషేగ్రహం తండ్రి 8వ అధ్యాయం తండ్రి మీరు తాచునుగా తండ్రి నేర్చుకుని పోతున్న తండ్రి విన వర్తమాన తండ్రి మరణ పరకమ్మ రాసి చక్కెర భాగ్యమై తెచ్చిన తండ్రి. ఇదిగోని తండ్రి నేను ఉదయకాల సమయం తండ్రి తండ్రి మా సంఘ సంఘటన జరుగుతున్నాం తండ్రి. ఓదురు వాటిన సంఘ సంఘాలు శాంతి ఖర్చు కాంతిని వాక్యం పోసిన బియ్యాలు నేను శాంతి ఖర్చు కాంతి వాళ్ళ కుటుంబాన్ని కూడా నేను శాంతి ఖర్చు కాంతండి. ఇవన్నీ తిండి కాదు నా రంగులు ముట్టి సొంతమైన తండ్రి. ఈ ప్రార్థన మా ప్రేమ కొమాడని మా ప్రాణం వేసుకృష్ణాము. ఈ ప్రార్థనకు సమర్పించి అడవిను మా ప్రియ పాలకు తండ్రి. ఆమె ప్రార్థన చేసి మనంత ముందుకెళ్దాం. ప్రార్థన పళ్ళకు మా కంటి తిని గడిచి చూసుకున్నాం తిండి. ఈ ఉదయకాలం వేగిరమైతే నీ సన్నిధి వేగి మీ సన్నిధి కాదు మాకు మా ప్రార్థన చేసి చూసుకున్నాం తిండి. ఈ ఉదయకాల సమయం తండ్రి ఉషయ గ్రంథం తండ్రి 8వ అధ్యాయం తండ్రి మేము చదువుతున్నాం కనుక నేర్చిపోతున్నాం కనుక ప్రార్థన చేసి నీకు ఈ కుటుంబం అడుగు పెట్టించున్నాం కదా. ఏ అడ్డంకులు సమస్యలు రాకుండా మీకు చేసి మీరు చేసుకున్నాం కానీ కావాల్సింది మాకు ప్రేమ చేసి ఆడుతుంది జ్ఞాపకం చేస్తుంది. నువ్వు బాబాయ్ వయసుకి కృష్ణ కాపాడుతాను వాక్యం కోసం దేవులు రావాలని కూడా దేవించదని కుటుంబాన్ని కూడా దేవించదు. సాంఘిక పెద్దలందరూ దేవించడం నూతనంగా తరచుగా మీ సేకరణ చేసేదండి. ప్రాంతం ఉప్పు పరవకుండా చేయించుని వేడుకుంటూ ఈ ప్రార్థన వేసుకేసి నామాలు అడుగుతున్న పడుతుంది. ఆమె మనకి ఉదయకాల సమయం దేవుడు మనకి వర్తమానం దేవుడు సిద్ధంగా ఉన్నాను ఈ సమయం వరకు అప్పగిస్తున్నాం. రైట్, మంచిది నాయనా. మరి ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మరి ప్రారంభ ప్రార్థనలోను అలాగే నేటి పరిచర్యలో మనల్ని అందరినీ ముందుకు నడిపించినటువంటి కుమార్తె విజయశాలినికి అలాగే చక్కనటువంటి ప్రార్థన చేసి దేవునిలో మనల్ని ముందుకు నడిపించినటువంటి కుమారుడు మోషి బాబుకి క్రీస్తునామలో నా శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ఇరువురికి భవిష్యత్తులో రాగడి దినాల్లో దేవుని పట్ల మరింత ఆసక్తిని పట్టుదలను ఆత్మ సహాయాన్ని దేవుడు మీకు అనుగ్రహించును కాక ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క ఉదయకాల సమయంలో వేగిరమే ఆయన సన్నిధిని, ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను హోషేయ గ్రంథము 8వ అధ్యాయం ద్వారాగా మనకి ప్రకాశింపజేస్తున్న పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఉదయకాల సమయంలో హోషేయ గ్రంథము 8వ అధ్యాయం నుంచి కొన్ని సంగతులు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు? సో హోషేయ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మనకి? 14. ఈ 14 అధ్యాయాలని ఎన్ని వచనాలు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాము? 197. వెరీ గుడ్, మంచిది నాయన. ఈ 14 అధ్యాయాలకి ఈ 197 వచనాలకి దేవుని మనసు ఏ రీతిగా ఉన్నదో ఎలా ఉన్నదో మనము గత కాలం నుంచి ఆలోచన చేస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాం. ఓకే, మొదటి అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం మీలో ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మొదటి అధ్యాయంలో హోషేయ ప్రవక్తని తండ్రి అయినటువంటి దేవుడు గోమేరిని వివాహం చేసుకోమన్నాడని మనకి కనబడుతూ ఉంటుంటుంది. కారణం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన వైపు వెళ్ళిపోయి వ్యభిచరించినటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రజలందరికీ బుద్ధి కలగడానికి ప్రవక్తని ఒక కార్యాన్ని చేయమన్నాడు. ఆ కార్యాన్ని బట్టి వారి హృదయాలు వారి మనసులని తెరవాలని దేవుడు ఆశించాడు. అలా ఆశించినప్పుడు వివాహం చేసుకున్నాడు. మొదట ఒక కుమారుని కన్నాడు. ఆయన యజ్రాయేలు అనగా రాజదండము ఇశ్రాయేల్లో నుంచి తొలగించబడుతుంది. రాజదండము ఇశ్రాయేల్లో నుంచి తొలగించబడుతుంది. ఇశ్రాయేల్ యొక్క విల్లు విరవబడుతుంది. కనుక ఆ కుమారునికి యజ్రాయేలు అని పేరు పెట్టాను. ఆ కుమారునికి సంబంధించినటువంటి పేరును, ఆ పేరుకు తగినటువంటి అర్థాన్ని ఇశ్రాయేల్ ప్రజలకి సూచించేటట్టుగా ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళినా, యుద్ధానికి వెళ్ళినా ఆ విల్లు విరవబడుతుందంటే వారికి అపజయాలు ఎదురవుతాయని మొదటి అధ్యాయంలో మొదటి కుమారుడి ద్వారాగా మనం విన్నటువంటి సంగతి. ఇక రెండవసారి కుమార్తె పుట్టింది. లో హరామా అనేటువంటి ఒక కుమార్తె. ఆ కుమార్తె పేరుకు తగినట్లుగా నేను ఇశ్రాయేలుని క్షమించను. నేను ఏం చేయను మోషబాబు? నేను ఇశ్రాయేల్ని క్షమించను, ఇశ్రాయేల్ పట్ల నేను జాలి చూపించను అని కుమార్తెను బట్టి హోరామా అనేటువంటి మరి కుమార్తెను బట్టి
దేవుడు ఇశ్రాయేలుకి చేయబోచున్నదే ఆ కుమార్తె పేరుని సూచిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. రైట్. ఇక మూడవదిగా కుమారుని చూసినప్పుడు లో అమ్మి ఏనా లో అమ్మి అంటే ఇశ్రాయేల్ ప్రజలకి ఇక రాజు కానీ ఏమంటే అధికారులు కానీ ఎవ్వరూ ఉండరని ఈ కుమార్తె పేరు సూచిస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఇది మూడవ కుమారుడి యొక్క రెండవ కుమారుడికి సంబంధించినటువంటి మాట. సో మొదటి అధ్యాయం మనం ఈ రీతిగా చూసాం. ఇక రెండవ అధ్యాయం దగ్గరికి రాబోయేసరికి దేవుడు ఇశ్రాయేల్ మార్గాల్లో కంచె వేస్తానన్నాడు. ఏం వేస్తానన్నాడు మోషే బాబు? ఇక మార్గాల్లో కంచె వేసేస్తే వారికి తినడానికి ఆహారం కానీ త్రాగడానికి ఏమండి పానీయాలు కానీ ఉండవు అని రెండవ అధ్యాయం ద్వారాగా మనం విన్నటువంటి వర్తమానం. రెండవ అధ్యాయంలో ఏం చేస్తానండి మోషే బాబు వాళ్ళని? నా మార్గాలకి రాకుండా వారికి నేను ఏం చేస్తానంటున్నాడు? కంచి వేయుదును. ఎందుకనంటే తను వికటకాండ్రలో అందించినటువంటి ఆ ద్రాక్షరసాన్ని బట్టి ఆ తైలాన్ని బట్టి అది చేస్తుంది. సో నేను అవి వారికి ఇశ్రాయేలుకి రాకుండా నేను అడ్డుకట్టగా వారి మార్గాల్లో కంచి వేస్తాను. ఒకవేళ మార్గాల్లో కంచి వేయబడితే వీళ్ళకి ఆహారం ఎలా వస్తుంది? వీళ్ళకి దాహం ఎలా తీరుతుంది? సో దాహం తీరకుండా ఆహారం లేకుండా వీళ్ళని నాశనం అయిపోతారని రెండవ అధ్యాయంలో వారిని తీర్పు ప్రకటిస్తున్నట్లుగా హెచ్చరిక చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆయనను పరలోకమందున్న దేవుడు ఏం చేశాడంటే మరలా వారిని ప్రదానం చేసుకుని మరలా తనకి బిడ్డలుగా స్వీకరిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయినా సరే ఇశ్రాయేలు మారారు అని అంటే మారలేని వారిగానే మనకి కనపడుతుంది. ఇక మూడవ అధ్యాయంలో వీళ్ళకి రాజులు కానీ ఏమండి నాయకులు కానీ వీళ్ళెవ్వరూ ఉండరు అని రాజు లేకుండా వీళ్ళు ఆరాధన చేస్తారని వీళ్ళ జీవితాల్లో కష్టాలు ఎదుర్కొంటారని మూడో అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం. ఇక నాలుగవ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఏమండి దేవుని గూర్చినటువంటి సత్యము కానీ కనికరము కానీ జ్ఞానము కానీ లేకపోవడాన్ని బట్టి దేవుడు దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడని నాలుగవ అధ్యాయం ద్వారాగా మనం విన్నటువంటి వర్తమానం. సో ఈ రోజు కానివ్వండి ఆ రోజు కానివ్వండి దేవుని గురించినటువంటి జ్ఞానం కుటుంబాల్లో లేకపోయినా సంఘాల్లో లేకపోయినా ప్రపంచంలో లేకపోయినా విపత్తులు ప్రమాదాలు సంభవిస్తాయని దేవుని వాక్కు మనకి 4వ అధ్యాయం ద్వారా సెలవిస్తుంది. ఇక 5వ అధ్యాయంలో కూడా దేవుడు ఈ నాయకుల్ని హెచ్చరిస్తున్నాడు. నాయకులే కదా ప్రజలు పాడైపోవడానికి, ప్రజలు నన్ను తెలుసుకోకపోవడానికి గల కారణం ఎవరంటే నాయకులు, అధికారులు, రాజులు. సో వీళ్ళందరి మీదకి కూడా నేను శిక్షలు రప్పిస్తాను, వీళ్ళందరి మీదకి కూడా నా ఉగ్రతను రప్పిస్తానని 5వ అధ్యాయం ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం విన్నాం. ఇక 6వ అధ్యాయంలో ఏమంటే ఎఫ్రాయిముని మరియు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు వారి మీద కూడా కొన్ని శిక్షలను అమలు చేశాడని అవి కూడా వారి మీదకి రాబోతున్నాయని 6వ అధ్యాయం ద్వారాగా మనం విన్నటువంటి వర్తమానం. ఓకేనా? వాళ్ళు చెరలోనికి కూడా వెళ్ళిపోతారని, అక్కడ నన్ను వెతికిన నేను వారికి కనబడనని, వారికి ప్రత్యక్షం కానని ఆయన 6వ అధ్యాయంలో మాట్లాడాడు. ఇక నిన్నటి కాల సమయంలో మనం 7వ అధ్యాయంలో చూసాము. ఏమండి ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎలా ఉందని అంటే వారి యొక్క విల్లు పనికిరాని విల్లుగా ఉందని, ఏమంటే వారు తిరగవేయని అప్పం వలె ఉన్నారని, ఇంకా వాళ్ళు తెలివి లేనటువంటి పావురం వలె ఉన్నారని, ఏమంటే మండే పొయ్యిగా ఉన్నారని నిన్నటి కాల సమయంలో 7వ అధ్యాయం ద్వారాగా మనం విన్నటువంటి వర్తమానం. ఓకేనా మోషి బాబు? ఇక ఈరోజు ఎక్స్పెషల్లీ 8వ అధ్యాయం మనం చూడబోతున్నాం. ఈ 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే దేవునికి అవిధేయులుగా ఉన్నారో, దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి వారందరి మీదకి దేవుడు శిక్షణ రప్పించబోతున్నానని ఈ 8వ అధ్యాయం మనకు సెలవిస్తుంది. ఓకేనా? దేవుడు మరి 8వ అధ్యాయం ద్వారా వారికి ఎలాంటి హెచ్చరికలు జారీ చేశాడో, వారిని ఏమంటున్నాడో కొన్ని భాగాలను చూసుకుంటూ ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనం అందరం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా మోషి బాబు? రైట్. ఇక ఈ 8వ అధ్యాయం నేపథ్యాన్ని మనం చూద్దాం. ఈ 8వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలపై తీర్పును ప్రకటిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? వారు దేవునితో చేసిన నిబంధనను విడిచిపెట్టి విగ్రహారాధనలో, అవిధేయతలో, స్వార్థములో, రాజకీయంలో వారు జీవించారు. అలాగే పైకి భక్తి గల వారి వలె ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించినటువంటి వారిగా ఉన్నారని వారి జీవితము కనబడుతుందని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక ఈ అధ్యాయం అంతా కూడా ప్రధాన భావం
ఈ అధ్యాయం యొక్క ప్రధాన సందేశం ఏంటంటే మనిషి ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడని ఈ అధ్యాయం మనకి నేపథ్యంగా సెలవిస్తుంది. ఓకేనా? దీనిని మనసులో పెట్టుకుని ఈ అధ్యాయంలో మనకి ఎన్ని వచనాలు కనబడుతున్నాయి? సుమారు 17 వచనాలు కనబడుతున్నాయి. వెరీ గుడ్. 14 వచనాలు కనబడుతున్నాయి. ఈ 14 వచనాలని ఒక ఎన్ని భాగాలు? ఒక 6 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోష బాబు? ఇప్పుడు సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూద్దాం. తీర్పు సమీపించింది. ఏంటనైనా మొదటి నుంచి 3 వచనాల్లో ప్రవక్తకి బోర ఓదమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. శత్రువును గ్రద్దవలే ఇశ్రాయేలు పైన దాడి చేయమంటున్నాడు. కారణం వారు దేవుని నిబంధనను అతిక్రమించారు గనక. ఏమండి, దేవుని నిబంధన అతిక్రమిస్తే శత్రువు వీరిని తరుముతాడని దేవుని వాక్కు మనకి సెలవిస్తుంది. నిజంగా ఆత్మీయ ఈ మాటను మనం కూడా అర్థం చేసుకుంటున్నప్పుడు మనము మన జీవిత కాలాల్లో దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ప్రథమ స్థానాన్ని వేరే ఒకరికి దేనికైనా, మన వస్తువుకైనా, ధనానికైనా, గృహానికైనా, దేనికైనా అవకాశం ఇస్తే మన జీవితంలో కూడా శత్రువు పాలవుతుంది. శత్రువు మనల్ని తరుముతాడు. వాస్తవానికి ఎవరిని తరమాలి? శత్రువుని మనం తరమాలి. ఎందుకంటే మనం రాజులం గనక, మనం అధికారులం గనక, నాయకులుగా దేవుడు మనల్ని యాజకులుగా నిలబెట్టాడు గనక మనం పోరాడినది ఎవరితోని? దురాత్మలతో పోరాడుతున్నాం. ఆ పోరాటంలో మనం ఓడిపోకుండా గెలవాలంటే శత్రువును మనం తరమాలి. అది శత్రువు మనం తరిమితే మనం దేవుని పిల్లలము కాము అని వాక్యం మనకి సెలవిస్తూ మొదటి భాగాన్ని మనం చదువుదాం. 8వ అధ్యాయం 1వ వచనం. బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు. దేవుడు బాకాని ఎందుకు ఊదమంచున్నాడు? తల్లి, నా నిబంధనలను, నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రం మీరి ఉన్నారు గనక పక్షిరాజు వ్రాలినట్లు శత్రువులు యెహోవా మందిరమునకు వచ్చినని ప్రకటించుము. వారు మా దేవా ఇశ్రాయేలుమైన మేము నిన్ను ఎరిగిన వారమే, మేము నిన్ను ఎరిగిన వారమేనని నాకు వారు మొర్రపెట్టుదురు. ఇశ్రాయేలీలు నా సన్మార్గమును విసర్జించరు గనక శత్రువు వారిని తరుమును. ఎందుకని శత్రువు ఎందుకు తరుముతున్నాడట? దేవుని సన్మార్గాన్ని విడిచారు గనకనే శత్రువు వారిని తరుముతున్నాడు. ఒకవేళ దేవుని యొక్క సన్మార్గంలో ఉంటే, దేవుని మాటలు వింటే ఇశ్రాయేలీయులు ఏం చేస్తారు? శత్రువుని తరుముతారు. ఇతర రాజ్యాలపై యుద్ధానికి వెళ్తారు. దేవుని యొక్క మహిమను మరి గణపరుస్తారని ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. సో ఫైనల్గా ఈ మొదటి సారాంశంలో మనం అర్థం చేసుకోవలసిన విషయాలు ఏంటంటే, మనము దేవుని సన్మార్గాల్లో కాకుండా సొంత మార్గాల్లో ఉంటే శత్రువు మనల్ని కంపల్సరిగా తరుముతాడు. సో శత్రువుని తరవలసినటువంటి మనము మనల్ని శత్రువు తరిమేటట్టుగా మన ప్రవర్తన కానీ, మన విధానం కానీ ఉండకుండా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క సహవాసంలో, దేవుని యొక్క ఆజ్ఞల్లో, దేవుని యొక్క చట్టంలో, దేవుని యొక్క పరిధిలో మనం బ్రతకాలని ఈ మొదటి భాగం మనకు సెలవుస్తుంది. ఓకేనా? ఇక రెండో భాగాన్ని చూద్దాం. రెండో భాగాన్ని మనం చూసినప్పుడు 4వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని చిత్తం లేకుండా రాజుని ఎన్నుకున్నారట వీళ్ళు. వీళ్ళ మీదకి శత్రువు ఎందుకు వస్తున్నాడంటే రెండవ కారణం చెబుతున్నాడు. మొదటి కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, వారి సన్మార్గాల్లో నడిచారు కనుకనే శత్రువు వారిని తరుముతున్నాడు. ఇక రెండో మాటని చెబుతున్నాడు, దేవుని చిత్తం లేకుండా వారు ఏం చేశారట? రాజుల్ని ఎన్నుకున్నారు. అదే మనం చూడబోతాం రాజుల గ్రంథంలో. దేవుని చిత్తం లేకుండా వారు ఏం చేస్తారంటే ఒకరినొకరు రాజులుగా నియమించుకుంటారు ఇశ్రాయేలు. గతంలో జరిగినటువంటి మాటని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఓకేనా మోషే బాబు? దేవుని అనుమతి లేకుండా రాజులను, అధికారులను వారు నియమించుకున్నారు. వెండి బంగారాలతో విగ్రహాలను చేసుకుని పాపంలో పడ్డారు కనుక వీరిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు శత్రువు వారిని తరుముతున్నాడు. ఇప్పుడు 4వ వచనం చదువుదాం చూడండి. నాకు అనుకూలము కాని రాజులను వారు నియమించుకుని ఉన్నారు. నేను ఎరగని అధిపతులను తమకు ఉంచుకుని ఉన్నారు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించడం చేత వాటిని పోగొట్టుకుని ఉన్నారు. చూసారా, ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే నన్ను కాకుండా, నా ఆలోచన లేకుండా వీళ్ళు రాజుల్ని, అధికారాలను నియమించుకున్నారు కనుకనే శత్రువు వీళ్ళపై దాడి చేస్తాడు అని దేవుని వాక్కు రెండో భాగంలో మనకు సెలవిస్తుంది. ఓకేనా? ఇక మూడో భాగాన్ని మనం చూద్దాం. 5-6 వచనాలు. ఏంటైనా 5-6 వచనాలు. ఇక్కడ విగ్రహారాధన చేస్తున్నారు. ఏంటది? దూడ విగ్రహాన్ని. ఓకే, సమరయలోని బంగారు దూడను దేవుడు తిరస్కరించాడు. అది
దేవుడు కాదు. కారణం ఏంటంటే మనుషుల చేతులతో చేయబడినవి గనక అవి దేవుళ్ళు, దేవతలు కావు అని సారాంశంలో మూడో భాగంలో మరి వారు చేసుకున్నటువంటి విగ్రహారాధన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సరే ఇప్పుడు 5వ వచనంలో మనం చదువుదాం. 5వ వచనం. షోమ్రోను ఆయన నీ దూడను విగ్రహమును విసర్జించెను. నా కోపం వారి మీద రగులు కొనును. ఎంతకాలం వారు పవిత్రత నొందజాలకుందురు. ఏమండి ఇది ఇస్రాయేల్ వారి చేతి పనియే కదా. కంసాలి దానిని చేయును, అది దైవము కాదు కదా. ఏమండి కంసాలి ఏం చేస్తాడట? చేస్తాడు. విగ్రహాలు తయారు చేస్తారు కదా. మనుషుల చేత చేయబడినవి దేవుళ్ళు, దేవతలు ఎలాగవుతారని దేవుడు వాపోతూ మాట్లాడుతున్నాడు. సరే మీరు వాటిని పెట్టుకున్నారనుక అవి మిమ్మల్ని రక్షిస్తాయా? అవి మిమ్మల్ని కాపాడతాయా? కాపాడు. కళ్ళు చేశారు, చెవులు చేశారు, ముక్కు చేశారు. అవి ఏమన్నా వినగలుగుతాయా? మాట్లాడగలుగుతాయా? చూడగలుగుతాయా? అవి మీ చేతి పనులే కదా అని ఈ సారాంశంలో 3వ భాగంలో దేవుడు ప్రవక్త ద్వారాగా మాట్లాడుతున్నాడు. ఇక 4వ భాగాన్ని మనం చూసినప్పుడు గాలిని విత్తి సుడిగాలిని కోయుదురు. ఏం చేస్తున్నారంటే గాలిని విత్తి సుడిగాలిని కోయుదురు. గాలిని విత్తుతున్నారు, సుడిగాలిని కోస్తున్నారు. చూడండి ఎంత ప్రమాదకరమో. అందుకనే శత్రువు వీరి మీదకి వస్తున్నాడు. ఇక పాపపు వర్తమానము పాపపు విత్తనము నాశనం అనేటువంటి పంటను ఇస్తుందని ఈ సారాంశంలో 4వ భాగం మనకి సెలవిస్తుంది. అన్ని జనులతో ఒప్పందం చేసుకున్నారు కానీ వీళ్ళకి రక్షణ లభించలేదని ఇక్కడ 4వ భాగంలో మనం చూస్తున్నాం. సరే ఇప్పుడు ఆ వచనాలు మనం చూద్దాం. 7 నుంచి 10 వచనాలు మనం చూద్దాం. ఓకేనా? 7వ వచనం చదువున్నాను. ఈరోజు వారు గాలిని విత్తి ఉన్నారు గనక ప్రళయవాయువు వారికి కోతయగును. విత్తినది పైరు కాదు, మొలకలు కాదు, పంట ఎత్తి అయినది. అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దానిని తినివేతురు. ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు. ఎవరికని ఇష్టము కాని ఘటము వంటి వారే అన్య జనులలో నుందురు. అడవి గార్ధబములు తన ఆశను తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అశ్షూరుల యొద్దకు పోయిరి. ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి వికటకాండ్రను పిలుచుకొనిను. వారు కానుకలు ఇచ్చి అన్ని జనుల్లో వికటకాండ్రను పిలుచుకొని ఉన్నను. ఇప్పుడే నేను వారిని సమకూర్చెదను. అధిపతులు గల రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోవుదురు. ఏమంటే ఈ భాగాల్లో దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు మనకి ఎలా కనబడుతున్నాయంటే వారు ఏదైతే విత్తుతారో అదే కోస్తారు. కనుక వీళ్ళు వాస్తవానికి ఏం విత్తాలి? వీళ్ళు నీతిని విత్తాలి, ధర్మశాస్త్రాన్ని విత్తాలి, మంచిని విత్తాలి, కనికరాన్ని విత్తాలి, ప్రేమను విత్తవలసినటువంటి పోయి ఈ ఇశ్రాయేలు లోకములో ఇతరులను ఆశ్రయించి వారు ఏవేవో విత్తారు గనక, గాలిని విత్తారు గనక సుడిగాలి వచ్చి వారిని తీసుకుని పోతుంది. శత్రువు సుడిగాలి రూపంలో ఇశ్రాయేలు ప్రజల మీదకి దాడి చేయబోతున్నాడని ప్రవచనాలు ముందుగానే చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాల సారంగానే అశ్షూరీలు ఎక్కడికి వెళ్ళిపోయారు? క్షమించండి, ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళిపోయారు? అశ్షూరు రాజు చెరలోనికి వెళ్ళిపోయారు. ఓకేనా? మీరు ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇశ్రాయేలు ఎవరి చెరలోనికి వెళ్తారో అశ్షూరీల చెరలోనికి వెళ్ళిపోతారు అనమాట. అలా వెళ్ళిపోయారు. ఇదంతా గతం. ఇది గతాన్ని మనం తెలుసుకుంటున్నాం. అప్పుడు వర్తమానం ఏమిటో, భవిష్యత్తు ఏంటో మనం చూడబోతున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ద్వారాగా. ఓకేనా? వర్తమానాన్ని చూస్తాము, భవిష్యత్తును కూడా మనం చూడబోతాం. ఓకే, ఇది సారాంశంలో 4వ భాగం. ఇక సారాంశంలో 5వ భాగం మనం చూద్దాం. ఏమండి బలులు దేవునికి ఇష్టమైనవి కావు. మనం 11 నుంచి 13 వచనాల్లో ఈ భాగాలు మనకు కనబడతాయి. బలిపీఠాలు ఎక్కడ చూసినా బలిపీఠాలు ఉన్నాయి కానీ హృదయము దేవునికి దూరమయ్యింది. దేవుడు వారు బలులను అంగీకరించట్లేదు. బలిపీఠాలు అయితే కడుతున్నారు, బలులు అయితే అర్పిస్తున్నారు, కానీ వారి హృదయం ఎలా ఉంది? దేవునికి దూరంగా ఉంది. బలి అర్పించకపోయినా పర్లేదు కానీ దేవునికి మన హృదయం దగ్గరగా ఉండాలి. అందుకనే హృదయము అన్నిటికంటే ఏంటది? మోసకరమైనది. ఏమండి మరణంతో నిండుకొని ఉన్నది. ఏమండి ఘోరమైన వ్యాధి కలది. అది మరణకరమైనటువంటిదని హృదయాన్ని గురించి మనం చూసాం కదా. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎలా ఉందో 11వ వచనం మనం చదువుదాం. 11 నుంచి 13 వచనాలు. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములు ఎన్నో కట్టును. బలిపీఠాలు ఎన్ని కట్టారట మోషేబాబు? అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా వ్రాయించి నియమించినను
అతడు వాటిని అన్యాయములుగా ఎంచును. ఏమంటే ఈ ధర్మశాస్త్రాన్ని గైకొనాలని దేవుడు వ్రాయించి ఇచ్చినా దానిని ఏం చేయలేదట, వీళ్ళు లెక్క చేయలేదట. ఈ రోజుకి కూడా పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉన్నప్పటికీ ఎంతమంది క్రైస్తవులు దీనిని దేవుని యొక్క ధర్మశాస్త్రం దైవ గ్రంథంగా దీనిని చూడగలుగుతున్నారు? ఇది బైబిల్ అని అనుకుంటున్నారే తప్ప ఇది దైవ గ్రంథం అని ఎవరు భావించట్లేదు. అందుకనే దేవుడు ఏంటో ఈ ప్రజలకి మనకే అర్థం కాలేదు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో మీకు నాకు తెలియంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదివితేనే కదా తెలిసేది. ఏదో పరిశుద్ధ గ్రంథము అందరూ పట్టుకున్నారు, నేను పట్టుకుని వెళ్తున్నాం అనుకుంటున్నామే తప్ప ఈ పట్టుకున్న దాంట్లో ఏముందో ఆనాడు ఇశ్రాయేలుకి తెలియలేదు, ఈరోజు క్రైస్తవులకి కూడా తెలియట్లేదు. సరే, నా యొక్క ధర్మశాస్త్రమును పూర్ణంగా వ్రాయించి నియమించను వాటిని అతడు అన్యములుగా ఎంచును. నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. అట్టి బలులు యందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకముకు తెచ్చుకుని వారి పాపములను బట్టి వారిని ఏం చేస్తానంటున్నాడు? ఆయన శిక్షిస్తాను. వారి పాపాలను బట్టి ఎలా శిక్షిస్తాడు? శత్రువుల ద్వారాగా నేను శిక్షిస్తానంటున్నాడు. సో ప్రమాదము విపత్తు వీళ్ళ దగ్గరికి రాకుండా ఉండాలంటే వీళ్ళు ఏం చేయలేము, మనసును మార్చుకుని దేవుణ్ణి వేడుకుని కనికరాన్ని పొంది ధన్యులు అవ్వాలే తప్ప వేరొక మార్గం లేదు. వేరొక మార్గం ఏదైనా ఉందంటే ఈ శత్రువు చేతిలోనికి వెళ్ళిపోవాలని ఈ 5వ భాగం మనకు సెలవిస్తుంది. ఓకే, ఇక చివరిగా 6వ భాగాన్ని చూద్దాం. దేవుణ్ణి మరిచితే ఫలితం ఎలా ఉంటుందో చివరి వచనం 14వ వచనంలో మనకు కనబడుతుంది. ఓకేనా? ఇశ్రాయేలు తన సృష్టికర్తను మర్చిపోయారు. ఇశ్రాయేలు ఏం చేశారు నాయన? యోధ కోటలను కట్టుకున్నారు కానీ దేవునిపై ఆధారపడలేదు. అందువలన వీళ్ళిద్దరికీ తీర్పు వస్తుందని మరి ప్రవక్త తెలియజేస్తున్నట్లుగా మనకి భాగాలు కనబడుతున్నాయి. సో ఇక 14వ వచనం చదువు చివరిగా చదువునాను. ఇశ్రాయేలు వారు తమకే నగరాలను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. యోధావారు ప్రాకారము గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్ని చేత తగలబెట్టేదను, అది వాటి నగరాలను కాల్చివేయను. సో దేవుడు ఏం చేస్తానంటే వారి పట్టణాలన్నీ అగ్నితో కాల్చేస్తాను అని అంటున్నాడు. సో ఈ మాట మనకేం అర్థమవుతుందంటే నేడు దేవుని పనిలో ఉంటున్నప్పుడు మన సొంత కార్యాల్లో మన పనులు మనం చేసుకున్నప్పుడు పేతురు భక్తుడు అంటాడు, ఒకరి పని కాల్చివేయబడిన ఎడల, ఒకరి పని ఏంటైనా కాల్చివేస్తే ఆ వ్యక్తికి ఫలితం ఏముంటుంది? ఏ పని చేసినా ఈరోజు ఫలితం రావాలని కదా మనం ఆశిస్తాం, కానీ ఆ పని కాల్చివేయబడిన ఎడల అన్నాడు. సో యోధావారి ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఏం చేస్తానని అంటున్నాడంటే ఆయనకి వ్యతిరేకంగా వారి కట్టడాలు కట్టినా, ఆయనకి వ్యతిరేకంగా వాళ్ళు ఎన్ని విగ్రహాలని పూజించినా వాటిని చేసుకున్నా వారి మీదకి ఉగ్రత తీర్పు వస్తుందని ఈ 8వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకే, ఇక సారాంశాన్ని మనం ముగించుకున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి వివరాల్లోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఇక ఈ అధ్యాయం మనకి ఏమని వివరిస్తుందని అంటే దేవుని నోటితో ఒప్పుకోవడం సరిపోదు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నోటితో ఒప్పుకుంటున్నారు కానీ హృదయాలు వారికి దూరంగా ఉన్నాయని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. వీళ్ళు అనేటువంటి మాట ఏంటంటే, ఓ నా దేవా, మేము నిన్ను ఎరుగుదమని చెప్పి వారి క్రియల వలన దేవుణ్ణి ఎరగని వారిగా ఉన్నారని ఇక్కడ ప్రవక్త సందేశాన్ని దేవుడు బోధిస్తున్నట్లుగా మనం చూడాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని నోటితో ఒప్పుకుంటున్నారంటే వారి హృదయం నాకు దూరంగా ఉంది. అందుకని అంటాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అర్థం చేసుకుని ఆరాధించవలసినటువంటి వ్యక్తులే అపార్థం చేసుకుని ఆరాధిస్తున్నారని యేసుక్రీస్తుల వారు మాట్లాడారు. అదే పౌలు గారు మాట్లాడారు, మీరు ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి వాస్తవాలు ఏంటో తెలుసుకుని దేవుని సేవించాలని ఈ మాటలు మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా మోషే బాబు? తీతు పత్రిక ఒకసారి ఒక మాటను మనం చూద్దాం. దేవుని వారు ఎరుగుదమని చెప్పుకుందరు కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటున్నాడంటే నేను చదువుతున్నాను. 16వ వచనం చూడము. మొదటి అధ్యాయము 16వ వచనం చివరి వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయమే భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. వారి క్రియల వలన దేవుణ్ణి ఏం చేస్తున్నారు మోషే బాబు? అంటే దేవుని నోటితో ఒప్పుకోవడం కాదు, క్రియలతో దేవుణ్ణి మనం గణపరిచేవారిగా చూపించేవారిగా ఉండాలని
ఈ సారాంశంలో మొదటి భాగం మనకి సెలవిస్తుంది. ఓకే. ఇక రెండో భాగాన్ని చూద్దాం. వివరాల్లో రెండో భాగాన్ని చూద్దాం. దేవుని చిత్తం లేకుండా ఏవండి దేవుని చిత్తం లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రమాదకరమని ఈ అధ్యాయం మనకు వివరణను ఇస్తుంది. ఓకేనా మోషే బాబు? దేవుని చిత్తం లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు మనల్ని ఏం చేస్తాయి? ప్రమాదంలోనికి తీసుకుని వెళ్తాయి. కానీ వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? వారు రాజులను దేవుని చిత్తం లేకుండా ఎన్నుకోవడం వారి పతనానికి కారణమైందని ఈ అధ్యాయం మనకి వివరణ ఇస్తుంది. ఓకేనా మోషే బాబు? ఇక వివరాల్లో మూడో భాగాన్ని మనం చూద్దాం. విగ్రహాలు మనిషిని రక్షించలేవు. విగ్రహాలు ఏం చేయలేవు? చేసేది మనిషిని రక్షించలేవని మనకి ఈ అధ్యాయము వివరాల్లో మూడో భాగంగా తెలియజేస్తుంది. మనుషులు చేసినవి అవి విగ్రహాలు గనక అవి దేవుడు మాత్రము కావు. ఒక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. ఓకేనా? యెషయా గ్రంథం 48:10. నేను నిన్ను ఏమండి యెషయా గ్రంథంలో మనం ఆ మంచి మాటను చూడగలిగితే 58వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ఆ విగ్రహాల్లో ఏమీ లేదు. అవి మనుషుల చేతి పనులు, అవి కదలవు, చూడవు, మాట్లాడవని ఇక్కడ ఈ భాగాల్లో మనకు సెలవుస్తుంది. కనుక ఈ విగ్రహాలు మనిషిని ఏం చేయలేవు మోషే బాబు? రక్షించలేవు. ఇక వివరాల్లో 4వ భాగాన్ని మనం చూసినప్పుడు మనుషుడు ఏదైతే విత్తుతాడో దానినే కోస్తాడో. ఇశ్రాయేల్ ఇక్కడ ఏమి విత్తారు? గాలిని విత్తారు. కనుకనే గాలిని కోయడం కాదు, సుడిగాలిని వారు కోస్తారు అని మనం వాక్యంలో చూసాం. గలతీ పత్రిక 6:7 అధ్యాయంలో మోసపోకుండా దేవుడు విక్రింపబడు, మనుషుడు ఏదైతే విత్తుతాడో దానినే కోస్తాడని గలతీ పత్రికలో మనకు కనబడుతుంది. అలాగే యోబు గ్రంథంలో కూడా ఏమండి, నేను చూచినంత మట్టుకు అక్రమము దున్ని కీడును కోయేవారు నేను చూస్తున్నానని యోబు గారు కూడా మాట్లాడతారు. ఓకే. మొత్తంగా ఈ అధ్యాయం మనకి ఇచ్చేటువంటి వివరణ ఏంటంటే మనుషులు ఏదైతే విత్తుతారో దాన్నే కోస్తారో. ఓకేనా? ఆచారాల కంటే విధేయత గొప్పది. బలులు అర్పించిన హృదయము దేవునికి దగ్గరగా ఉండాలని ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది. ఓకేనా మోషే బాబు? ఇక చివరిగా ఈ అధ్యాయం యొక్క సందేశాన్ని మనం చూద్దాం. ఓకే. ఇక చివరిగా ఈ అధ్యాయం యొక్క సందేశాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే తీర్పు తప్పదు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే తీర్పు తప్పదు. దేవుని చిత్తం లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు నాశనానికి దారి తీస్తాయి. దేవుని చిత్తం లేకుండా తీసుకున్న నిర్ణయాలు ఏం చేస్తాయి మోషే బాబు? ప్రమాదం వస్తుంది. దేవుని చిత్తం లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు నాశనానికి దారి తీస్తాయి. సో కనుక మనం ఏది చేసినా దైవ నిర్ణయంతో చేయడానికి ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి? ప్రయత్నాలు చేయాలి. ఓకే. విగ్రహాలు సంపద, మానవ బలము మనిషిని రక్షించలేవని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని వేస్తుంది. అలాగే మనం విత్తునిది కోస్తామని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకే. దేవుడు బాహ్య ఆచారాల కన్నా హృదయ విధేయతను కోరుకుంటాడని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. దేవుణ్ణి విడిచినటువంటి జీవితము చివరకు శూన్యమవుతుందని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. ఓకే. ఇక నేటి విశ్వాసులకు అన్వయింపు. నేటి విశ్వాసులకు ఏంటి మోషే బాబు? అన్వయింపు. మనం చూద్దాం. నోటి మాటతో మాత్రమే కాదు ఏమండి, మరి హృదయపూర్వకంగా ఆయనను గౌరవిస్తున్నామా లేదని ఈ అధ్యాయము మరి మనల్ని ప్రశ్నిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. నీ నిర్ణయాలు దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా లేదా లోకానుసారంగా ఉన్నాయా అని మనం ఏం చేసుకోవాలి మోషే బాబు? ప్రశ్నించుకోవాలి. నేను విత్తిన విత్తనాలు నేను ఏ విత్తనాలు అయితే విత్తుతున్నానో ఏ విత్తనాలు విత్తుతున్నానో ఆత్మ సంబంధమైన విత్తుతున్నానా లేదా శరీర సంబంధమైన వాటిని విత్తుతున్నానని మనం పరీక్షించుకోవాలి. నా ఆరాధన నిజమైనదా, హృదయపూర్వకమైనదా కాదని మనము పరీక్షించుకోవాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకే. ఇక చివరిగా నా జీవితం దేవునికి మొదటి స్థానం ఉందా చివరి స్థానం ఉందా అని మనం ప్రశ్నించుకోవాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక ఈ అధ్యాయంలో ముఖ్య వచనాన్ని చదివేసుకుని మనం ముగించేసుకుందాం. ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ముఖ్య వచనాన్ని మనం చూద్దాం.
7వ వచనం చదువుదాం. వారు గాలిని విత్తి ఉన్నారు గనక ప్రళయ వాయువు వారికి కోత యగును. విత్తినది పైరు కాదు, మొలకలు కాదు, పంట ఎత్తైనది, అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దానిని తినివేసెదరు అని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది కనుక ఇంతవరకు మరి ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకు అందించినటువంటి సందేశం ఏంటయ్యానంటే, పాపపు విత్తనం ఎప్పటికైనా తీర్పు అనేటువంటి పంటని ఇస్తుందని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది కనుక మరి ఎంతవరకు విన్న ఈ చక్కటి సందేశాన్ని దేవుడు మన వెనుకడులో 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలింపజేయను గాక. ఆమేన్. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ అపారమైన ప్రేమ కృతజ్ఞతలు తండ్రి. ఇంతవరకు మీ కృపను, మీ కాపుదలను, భద్రతను మాకు అనుగ్రహించు ప్రభా. 8వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తుతులు. ఏదైనా ఈ వాక్యం మా వినికిడిలోనైనా మీరు ఫలమును తీసుకుంటామని వేడుకుంటూ తండ్రి, ఇంత గొప్ప పరిచర్య చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, అలాగే వారిని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఊదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని తండ్రి, నీ బిడ్డలుగా నీ పిల్లలుగా నాయన ఈ రోజునైనా మేము అపరాధాల్లో పాపాల్లో చిక్కుపడిపోకుండా తండ్రి, గాఢాంధకారము చీకట్లోనికి మేము వెళ్ళిపోకుండా వెలుగుల్లానైనా జ్యోతుల్లా సత్యమందుండే తండ్రి, మీ కుమారుని వలె ఈ లోకంలో నాయన వెలుగులతో మేము నింపబడి వెలుగును ప్రకటింపజేయడానికి, వెలుగులతో ఇతరులను ప్రకాశింపజేయడానికి మీ యొక్క వాక్యంతో మమ్మల్ని దిద్దమని నడిపించమని వేడుకుంటూ తండ్రి, ఈ దినమును కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియ కుమారులు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరటి ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము కన్న తండ్రి. ఓకేనా? అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.